హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం వెస్ట్ హైదరాబాద్లోని నియర్ కొల్లూరు లొకేషన్లో ఉన్నామండి. అంటే కొల్లూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 నుంచి ఎగ్జాక్ట్గా 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నామండి. ఇది వచ్చేసరికి 150 ఫీట్ రోడ్ ఆనుకొని ఉంటుందన్నమాట. సో కమ్యూనిటీ నేమ్ వచ్చేసరికి చెల్లా గ్రీన్ మెడోస్ అండి. చూడొచ్చు, ఇవన్నీ కూడా ట్రిప్లెక్స్ విల్లాస్ అనమాట. 5 ఏకర్స్లో 84 విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. సో కొలతలతో సహా క్లియర్గా చూపిస్తాను. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అలాగే మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే ప్రస్తుతానికి నేను చూపిస్తున్నది అయితే వెస్ట్ ఫేసింగ్ విల్లా అండి. సో ఎంటర్ అయిన తర్వాత ఇది వచ్చేసరికి మనకి లివింగ్ ఏరియా అండి. చూడొచ్చు, మనకి లివింగ్ ఏరియా సైజ్ చూసుకుంటే 16x14 అయితే ఉంటుందండి. అలాగే ఎగ్జాక్ట్గా మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో వచ్చేసరికి ఇది పూజ రూమ్ అండి. అంటే 5x4 సైజెస్ అయితే ఉంటుందన్నమాట ఇది. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియా, ఇది వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అయితే ఉంటుందండి. సో ఓపెన్ కిచెన్ కూడా మనకి 10.6x8 అయితే ఉంటుందండి. చూడొచ్చు, మనకి అలాగే అవుట్ సైడ్ వాష్ ఏరియా కూడా మనకి 3 ఫీట్ వైడ్ అయితే ఉంటుందండి. అంటే బ్యాక్ సైడ్ కూడా మనకి 3 ఫీట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే సౌత్ సైడ్ సెట్ బ్యాక్ కూడా మనకి 3 ఫీట్ అయితే ఉంటుందండి. చూడొచ్చు, ఎవరైతే తక్కువ బడ్జెట్లో ల్యాండ్తో పాటు విల్లా కావాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే ఐటీ సెక్టర్ కూడా మనకి 25 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అలాగే ఇది వచ్చేసరికి లిఫ్ట్ ప్రొవిజన్ అండి. మనకి ఇది వచ్చేసరికి 5x5 అయితే ఉంటుందండి. సో ప్లాట్ సైజ్ కనుక చూసుకుంటే మనకి 165 స్క్వేర్ యార్డ్స్లో 2700 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ ఏరియా అయితే ఉంటుందండి. చూడొచ్చు, ఈ స్టెప్స్ కింద వచ్చేసరికి మనకి పౌడర్ రూమ్ అయితే ఉంటుందండి. అలాగే ఇది వచ్చేసరికి మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో మనకి గెస్ట్ బెడ్రూమ్ అనమాట. సో ఈ బెడ్రూమ్ సైజ్ కనుక చూసుకుంటే మనకి 11x11 అయితే ఉంటుందండి. అలాగే ఈ కమ్యూనిటీలో చూసుకుంటే అన్నీ కూడా మనకి ట్రిప్లెక్స్ విల్లాస్ ఉంటాయండి. 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి 220 స్క్వేర్ యార్డ్స్ వరకు అయితే ఉంటాయన్నమాట. అలాగే ఇందులో క్లబ్ హౌస్ కూడా ఉందన్నమాట. మనకి హెచ్ఎండిఏ విత్ రేరో అప్రూవ్డ్. అలాగే ఈ ఇయర్ ఎండింగ్కి పొజిషన్ కూడా ఇస్తారండి. ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్లో అయితే ఉందన్నమాట ప్రాజెక్ట్ అయితే. అలాగే ఈ లొకేషన్ వచ్చేసరికి ఎగ్జిట్ నెంబర్ 3 ముత్తంగి నుంచి రావచ్చు. అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 కొల్లూరు నుంచి కూడా రావచ్చు అండి. అంటే రెండింటికి మిడిల్లో ఉంటుందన్నమాట. 150 ఫీట్ రోడ్ కొత్తగా ఇస్నాపూర్కి రోడ్ అయితే వేశారండి. ఈ రోడ్ని ఆనుకొని ఉంటుందన్నమాట ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి. చూడొచ్చు, ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో లివింగ్ ఏరియా అండి. సేమ్ సైజ్ అయితే ఉంటుందండి. లివింగ్ ఏరియా సేమ్ 16x14 అయితే ఉంటుందన్నమాట. అలాగే అవుట్ సైడ్ వచ్చేసరికి మనకి బాల్కనీ అండి. అంటే సిట్అవుట్ ఏరియా. మనకి దీని సైజ్ చూసుకుంటే మనకి 12x8 అయితే ఉంటుందండి. మీకు పైనుంచి నేను క్లియర్గా వ్యూ చూపిస్తాను. అంటే హైవే ఫేసింగ్ ఎంత డిస్టెన్స్లో ఉందనేది కూడా మీకు క్లియర్గా చూడొచ్చు అనమాట. అలాగే ఎగ్జాక్ట్గా సిట్అవుట్ ఏరియాకి ఆపోజిట్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది. అలాగే మనకి సిట్అవుట్ ఏరియా పక్కన వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. చూడొచ్చు, ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కనుక చూసుకుంటే మనకి 15x11 అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈ విల్లాస్ అన్నీ కూడా మనకి 4 BHK కాన్సెప్ట్ అయితే చేశారండి. మీరు కావాలనుకుంటే సెకండ్ ఫ్లోర్లో హోమ్ థియేటర్ రూమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడొచ్చు అండి, ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ టాయిలెట్ అండి. సో ఈ అటాచ్డ్ టాయిలెట్ సైజ్ కూడా చూసుకుంటే మనకి 18x5 అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇందాక మనం చూసాం కదా, దీనికి ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. సో ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా యాస్టీజ్గా అదే సైజ్ అయితే ఉంటుందండి. 13.6x10.2 అయితే ఉంటుందండి. ఇక్కడ మనకి డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ టాయిలెట్ అయితే ఇచ్చారు. సో ఈ టాయిలెట్ సైజ్ చూసుకుంటే మనకి 7.6x5.5 అయితే ఉంటుందండి. అలాగే స్మాల్ బాల్కనీ కూడా ఇచ్చారండి. ఇక్కడ 4 ఫీట్ గ్యాప్ తోటి అయితే ఉంటుందన్నమాట. 4x12 ఫీట్ అయితే ఉంటుందండి ఈ బాల్కనీ సైజ్ అయితే చూసుకుంటే. అలాగే ఈ విల్లా కాస్ట్ వచ్చేసరికి మనకి 7500 పర్ ఎస్ఎఫ్టీ అయితే చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందన్నమాట. అంటే పేమెంట్ ఆప్షన్ బట్టి నెగోషియబుల్ అయితే ఉంటుందండి. అంటే యాడ్-ఆన్స్ కాకుండా బేస్ ప్రైస్ ఇదండి. దీని మీద నెగోషియేషన్ కూడా మీరు మాట్లాడుకోవచ్చు. అలాగే ఈ వీడియో ద్వారా తెలియజేయడం ఏంటంటే, మీరు చుట్టుపక్కల అంటే ఓపెన్ ప్లాట్స్ కానివ్వండి, అదర్ విల్లా ప్రాజెక్ట్స్ అంటే కొల్లూరు, వెలుమల ఈ ఏరియాస్లో విల్లాస్ కావాలన్నా మా దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి. వాటి కోసం కూడా మీరు కాల్ అయితే చేయొచ్చు అనమాట. చూడొచ్చు, ఇది సెకండ్ ఫ్లోర్లో మనకి లివింగ్ ఏరియా అండి. లివింగ్ ఏరియాలో మాత్రం ఏ తేడా ఉండదండి. ప్రతిది కూడా అంటే గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ అన్నీ కూడా మనకి 16x14 సైజ్ అయితే ఉంటాయండి. చూడొచ్చు, ఫైనల్గా ఇది వచ్చేసరికి మనకు 4th బెడ్రూమ్ అండి. నేను ఇందాక చెప్పాను కదా, కావాలనుకుంటే ఇది హోమ్ థియేటర్ రూమ్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే సైజ్ కూడా మనకి పెద్దగానే ఉంటుందండి. 15x11 అయితే ఉంటుంది. ఒకవేళ బెడ్రూమ్గా యూజ్ చేసుకుంటే అటాచ్డ్ టాయిలెట్ కూడా ఇచ్చారండి. సేమ్ సైజ్ అనమాట. 8x5 సైజ్ తోటి అయితే ఉంటుందన్నమాట. ఇది మన ఆప్షనల్ అండి. మనకు కావాల్సిన విధంగా మనమైతే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కూడా మనకి సిట్అవుట్ ఏరియా అయితే ఇచ్చారండి. సేమ్ మనకి 12x8 ఫీట్ తోటి అయితే మనకి సిట్అవుట్ ఏరియా కూడా ఇచ్చారు. సో ఇక్కడ నుంచి ఒకసారి చూపిస్తానండి. హైవే కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. 100 మీటర్స్ అయితే ఉంటుందన్నమాట. చూడొచ్చు, ఆ కనిపించేదంతా కూడా మనకి ఇస్నాపూర్ అనమాట.
ఇది వచ్చేసరికి 150 ఫీట్ రోడ్ అండి. సో ఇక్కడ నుంచి జస్ట్ 50 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఓపెన్ టెర్రస్ అయితే ఉంటుందండి. సో ఈ విల్లా గురించి మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోవచ్చండి. బాయ్ అండి. మరో వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.